హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది బిగినర్స్ మాత్రమేనండి. నా వీడియోస్ అన్నీ కూడా బిగినర్స్కి మాత్రమే. ఈ చిన్న టిప్స్ అనేది తెలిస్తే గంటలో చేయాల్సిన పని అరగంటలో చేసుకోవచ్చండి. దీని కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. అది సెంటర్ ఘాటు పెట్టుకోవాలండి. సెంటర్ అన్నట్టుగా ఘాటు పెట్టుకోవాలి. మూడు కొలతలతో బ్లౌజ్ కటింగ్ కూడా నా ఛానల్లో ఉందండి. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. మూడు కొలతలతో ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలో ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. నా వీడియోస్ మీకు అర్థం అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కానట్లయితే ప్లీజ్ కామెంట్ మీ. నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్కుని రెండు సమానంగా పట్టుకొని అక్కడ ఒక పిన్ను పెట్టుకోవాలండి. రెండు జరగకుండా అన్నమాట. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కదండి. ఇది మొత్తం గొలుసు కుట్టుతో స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఎక్కడ అనేది నెక్కు తెగకూడదు. నెక్కు తెగినట్లయితే గొలుసు కుట్టు కాబట్టి మొత్తం ఓపెన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పిన్ను పెట్టేసుకొని జరగకుండా నీట్గా సర్దుకొని ఒక 1/2 ఇంచు పైకి ఖర్చుల కోసం, షోల్డర్ ఖర్చుల కోసం లైన్ డ్రా చేసుకోవాలండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా. నేను ప్రతి వీడియోలో లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడగలేకపోయానండి. అంటే నాకు గుర్తులేదు. వీడియోస్ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానే కానీ ఆ విషయం అనేది నేను మర్చిపోతున్నాను. సో ఈరోజు నేను గుర్తుపెట్టుకొని అడుగుతున్నందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు తెలిసిన వర్క్ మొత్తం వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తానండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ అడుగున క్లాత్ సరిగ్గా ఉందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. కరెక్ట్గా లెవెల్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలండి. చక్కగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ టైలరింగ్లో బేసిక్స్ తెలిస్తే చాలండి. మనం ఏ విధంగానైనా కుట్టవచ్చండి. ముందు హ్యాండ్స్ అనేది ఏమి ఉండదు, బ్యాక్ అనేది ఏమి ఉండదు. మనకి ఏది కుట్టాలనిపిస్తే అది కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. దానికంటూ పెద్ద ప్రాసెస్ ఏమి అక్కర్లేదు. నేను ఏది పడితే అది కుడతా ఉంటాను. ఒక్కోసారి సైడ్ బెల్ట్ కుడతా ఉంటాను, ఒక్కోసారి బ్యాక్ కుడతాను, ఒక్కోసారి హ్యాండ్స్ కుడతాను. నాకు ఎట్లా వీలైతే అలా కుట్టుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఆ లైన్ మీద, షోల్డర్ లైన్ మీద లైనింగ్ క్లాత్ని పరుచుకున్న తర్వాత నీట్గా దాన్ని సరి చేసుకొని క్లాత్ను చుట్టూ ఒక 1/2 ఇంచు గ్యాప్తో కటింగ్ చేసుకోవాలండి.
అడుగున క్లాత్ ఏమన్నా వేస్ట్గా కటింగ్లో వెళ్ళిపోకుండా లెవెల్ చేసుకోవాలి. చుట్టూ క్లాత్ని కట్ చేసుకోవాలండి. ఇంకా బెటర్గా నేను చెప్పడానికి ఇంకా ప్రయత్నం చేస్తానండి. కొత్తగా నేను కెమెరా ముందు మాట్లాడటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ అయినా నేను ఎలాగైనా సరే మీకు ఈ టైలరింగ్ వీడియోస్ అనేది మీకు అర్థమయ్యే విధంగా అప్లోడ్ చేయాలని ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానండి. మామూలుగా అయితే నేను బాగా వాగుడుగాయండి, బాగా వాగుతా. కానీ వీడియోస్ వచ్చేటప్పటికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది మాట్లాడటానికి. అయినప్పటికీ మీకోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. మిషన్ నేర్చుకోవాలని అందరికీ ఉండిద్దండి, కానీ కొంతమందే దాన్ని నిజం చేసుకుంటారు. ఓకే అండి, కటింగ్ కంప్లీట్గా అయిపోయిందండి. దీని కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి మార్నింగ్. మీరు చూడనట్టయితే చూసేసుకోండి. వీడియోలో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి.